నమస్కార. నేను నాడేపది గోశాలనముడి మాట్లాడుతున్నాను. ఒక చిన్నారి, ఆమె చుట్టూ చిన్న చిన్న దూడలు. భయం లేదు, స్వార్థం లేదు. ఉన్నది ఒక్కటే ప్రేమ. ప్రేమతో పిలిస్తే అవి కూడా ప్రేమతోనే మీ దగ్గరకు పరుదెత్తుకుంటూ వస్తాయి. నేడు మనిషి మరిచిపోతున్న నిజమైన బంధాన్ని ఈ అమాయక దూడలు ఇప్పటికీ నిలబెడుతున్నాయి. మీకు అనిపించదా పిల్లలు మరియు జంతువులు ఒకే భాష మాట్లాడుతాయని? ఆ భాష పేరు ప్రేమ. ఈ చిన్నారి వాటిని ప్రేమగా పిలవగానే దూడలు ఆనందంగా ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆమె చేతులను ముద్దాడుతాయి. ఆమె ఒడిలో తలవాల్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాయి. అదే కదా నిస్వార్థ ప్రేమ. నాడీపది గోశాలలో పెరిగే ఈ చిన్న దూడలు మనుషుల ప్రేమను ఎంతో సహజంగా అర్థం చేసుకుంటాయి. ప్రతి ఉదయం వాటి అల్లరులు, వాటి అమాయకత్వం ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు తీసుకొస్తాయి. ఒక్కసారి వీటితో కొంత సమయం గడపండి. మొబైల్, గోప్యంగా టీవీ, వీడియో గేమ్స్ ప్రపంచం స్వయంగా చిన్నదిగా అనిపిస్తుంది. డాక్టర్ పి. కృష్ణంరాజుగారు సుమారు 18వ సంవత్సరాల నిరంతర పరిశోధన, అంకితభావం మరియు సంరక్షణ కృషి ద్వారా నాడీపత మినియేచర్, మైక్రో మినియేచర్ మరియు నాడీపతి నానో గోవంశ శ్రేణులను అభివృద్ధి చేశారు. ఆయన కేవలం ఒక కొత్త గోవంశ శ్రేణిని అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, గోమాతకు గౌరవప్రదమైన, సురక్షితమైన మరియు రాజసమైన జీవితాన్ని అందించడం. మన భారతీయ సంస్కృతిలో గోవు కేవలం ఒక జంతువు కాదు, ఆమె కుటుంబ సభ్యురాలు. ఈరోజు చాలామంది తమ కుటుంబంలో కుక్కలను సభ్యులుగా చూసుకుంటున్నట్లే డాక్టర్ కృష్ణంరాజుగారు కూడా ఎక్కువ కుటుంబాలు గోమాతను ప్రేమతో, గౌరవంతో, ఆప్యాయతతో ఆదరించాలని, ఆమెను కేవలం జంతువుగా కాకుండా కుటుంబ సభ్యురాలిగా, జీవిత సహచరిగా భావించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి గోశాల జీవితం, చిన్న దూడల ముద్దైన అల్లరులు, ప్రకృతితో మమేకమయ్యే ప్రేరణాత్మక కథనాల కోసం నడిపతి గోశాలను ఫాలో అవండి. ప్రేమను పంచండి, ప్రకృతిని కాపాడండి, గోమాతను గౌరవించండి, ఆమెను మీ కుటుంబ సభ్యురాలిగా ఆదరించండి. ధన్యవాదాలు.